వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజకీయ కక్ష సాధింపు భాగంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని బీఆర్ఎస్ అంటోంది. రైట్, కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో శంకర్, మొత్తం మీద ఈ కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ దాదాపుగా ఒక 18 నెలల పాటు 119 మంది వ్యక్తులను విచారణ జరిపిన తర్వాత గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఎక్కడ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ తో ఈ ప్రాజెక్ట్ ని కట్టారు. ఎక్కడ కూడా అనుమతులు లేకుండా కూడా కట్టారు. ఎక్కడ కూడా కేబినెట్ లో చర్చ కూడా జరగలేదు. పూర్తిగా అవినీతిమైనటువంటి ప్రాజెక్టు అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. సో ఆ నివేదిక వచ్చిన తర్వాత దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రచారం అయితే జరిగింది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. సో ఈ ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేస్తుంది. ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది పినాకిని ఘోష్ చంద్ర కమిషన్ కాదని చెప్పిన బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ వచ్చింది. సో మరోవైపు పియర్లు కుంగిపోయిన తర్వాత దాన్ని నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం సో దాన్ని నిర్మించకుండా బీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యంగా గత ప్రభుత్వం మీద విమర్శలకే సరిపెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. దాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలే చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఒక క్రిమినల్ యాక్షన్ కి, చర్యలకి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అసెంబ్లీ సమావేశంలో దీని మీద చర్చించి ఆ తర్వాత దీని మీద ఒక సిట్ వేయడమా లేదంటే ఏసీబీకి కేసును అప్పగించడం అనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. సో దానిలో భాగంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో చర్చ జరిపారు. తొలుత దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని చెప్పని కేసీఆర్ భావించారు. గత వారం ఈ హరీష్ రావుతో పాటుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు. సో అక్కడ న్యాయమూర్తులు కూడా కలిశారు. అయితే దీన్ని ముందు హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే బాగుంటుందని చెప్పిన వాళ్ళకు సూచనలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇవాళ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా వేరువేరుగా హైకోర్టులో ఈ కాళేశ్వరం కమిషన్ మీద రిపోర్ట్ మీద స్టే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వాళ్ళు పిటిషన్లు వేశారు. రేపు ఇది చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో గతంలో కూడా ఇటు విద్యుత్ అంశం సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా తప్పుపడుతూ ఇటు హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఇటు కేసీఆర్ కి కొంత రిలీఫ్ దొరికింది. సో అలానే ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఇటు హైకోర్టులో రిలీఫ్ దొరుకుతుందనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే హైకోర్టుకు వెళ్లారు. రేపు విచారణ స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో సో తదుపరి ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావచ్చు, రెండు వైపులా కూడా వాదనలు విన్న తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలకు, తదుపరి విచారణకు హైకోర్టు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది.